స్తోత్రం 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 స్థుతులకు స్తోత్రాలు ఉపకారం తండ్రి వేలాది స్తోత్రాలు నాయన దీనులము దౌర్భాగ్యులము నిర్మాణము తండ్రి నాయన చిత్తమైతే నన్ను ఒకసారి జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధుడ పాపం మా ప్రార్థన ఆలోచించండి నుంచి నెల వరకు సజీవంగా తండ్రి నా ప్రభా స్తోత్రం నాయన జన్మదిన దినోత్సవం నాయన ప్రభా కొత్త సంవత్సరం విషయంలో అన్ని విషయాలు మీరు ముందుండి మమ్మల్ని అందరినీ ఎక్కడ నడిపించడానికి మీకు ఎన్నో వందనాలు ప్రభా మమ్మల్ని ఇలా సజీవులుగా ఉంచావంటే నీకు ఎన్నో వందనాలు తండ్రి స్తోత్రం నాయన పరిశుద్ధురాను గొప్ప దేవుడు శక్తిమంతుడు దయమేడవు ప్రేమమేడవు నాయన నీ ప్రేమ ఎంతో అమూల్యమైనది ప్రభా స్తోత్రం నాయన ప్రతి ఒక్క కుటుంబాలను మీరు తోడై ఉండండి నాయన ఇదిగో ప్రభా నా ప్రభు ఇదిగో నాన్న పాటల ద్వారా ఆరాధన ద్వారా నా ప్రభు నీ వాక్యం ద్వారా ముందుకు నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని బ్రతులు నడుకుంటున్నాను ప్రభా స్తోత్రం నాయన నా నీ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని దీనరాలు ప్రార్థన ఆలోచించమని నీ చిత్తమైతే మమ్మల్ని మరోసారి జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి
శ్వాసం ద్వారా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి తల్లి అయిన మరియకు పుట్టి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిన అదృశ్య లోకంలో దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల దేవుని చేతి వైపున కూర్చున్నాడని సజీవులకును మృదులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాము. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాము. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర ఉత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. తీసారమ్మా కీర్తనలు 86. యెహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము. నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకునికి రక్షింపుము. ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను. ఈ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. నీకు మొరపెట్టు వారందరి ఎడల ఉపదేశము కలవాడు. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా మనవుల ఆలకింపు. నీవు నాకు ఉత్తరమిచ్చువాడు కనుక ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ప్రభువా నీవు మహత్యము గలవాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు. నీవే అద్వితీయ దేవుడు. ప్రభువా దేవతలలో నీ వంటివాడు లేడు. ఈ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి ఈ సన్నిధిని నమస్కారం చేయుదురు. ఈ నామమును కనపరచుదురు. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యమును మహిమపరచెదను. ప్రభువా దేవా నా యెడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు ఆవాదము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు. బలాత్కారులు కూడి నా ప్రాణము తీయచూచుచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రభువా నీవు
దయ దాక్షిణ్యము గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృప సత్యములతో నిండినవాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము నీ సేవకురాలి కుమారుని రక్షింపుము యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఉద్ధరించి నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించిన గాక. ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాకుడై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదు. అడవి పువ్వులే ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దాకా మనం చక్కగా విషయాలన్నీ ముందు జరిపించుకున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. క్రైస్తవులమైన మనమందరము మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము కనుక ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ సత్క్రియలు చేయుటయందు ఆసక్తి గలవారముగాను బ్రతుకుచుండవలెను వాక్యముతో హెచ్చరించి ఉన్నది. ఎలా ఉండాలంటే మనందరం దేవుని యొక్క మహిమ యొక్క ప్రత్యక్షం కొరకు మనం ఎదురు చూస్తూ వాక్యంలో మంచి బుద్ధి నీతి భక్తితో ఎటువంటి అబద్ధాలు గట్ట అలాంటివి ఏం లేకుండా ఆసక్తి కలవారమై బ్రతుకుచుండవలెను. బ్రతుకు వాక్యం చేత హెచ్చరింపబడుతుంది. అంటే అలా ఉండాలని వాక్యం మనకు చెప్తుంది. అర్థమైందా? ఆ విధంగా మనం ఉండాలి. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చదువుతాను వినండి. అల్పియు ఒమేగియు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడును నేనే అని సర్వాధికారియు దేవుడకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మహాపరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. యేసయ్య నీకే వందనాలు. గతించిన కాలం అంతా కూడా నువ్వు మమ్మల్ని కాచి కాపాడు తండ్రి. మరి నూతన సంవత్సరంలో మేము అడుగుపెట్టాం. మరి ఈ కాలం అంతా కూడా నీకు అప్పగించుచున్నాం తండ్రి. ఈ బ్రతుకు దినమంతా కూడా వ్యర్థముగా ఉన్నది తండ్రి. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో మేము ఉన్నాం తండ్రి. కనుక నీవే మమ్మల్ని కాచి కాపాడమని అడుగుతున్నాం తండ్రి. మరి ఇక్కడ జరగబోయే కార్యక్రమం అంతట్లో ఇప్పుడు దాకా కూడా పాటల ద్వారా ఆరాధన ద్వారా మరి కొన్ని పిల్లలు మాటల ద్వారా మనం మాట్లాడుకున్నంత మరి నీ వాక్యాన్ని ప్రశ్నించడానికి నేను నిలబడి ఉన్నాను తండ్రి. ఈ వాక్యం ఏం చెప్పాలో నాకు తెలియని స్థితిలో నేను ఉన్నాను కాబట్టి నీవే నాలో ఉండి వారితో మాట్లాడమని యేసయ్యను బట్టి పెట్టుకుంటున్నాం తండ్రి. మీ అందరికీ వందనాలమ్మా. మనం ఇప్పుడు మాట్లాడుకునే అంశం అధికారం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అధికారం అంటే
ఏంటి అధికారం అంటే ఏంటి? అధికారం అంటే తెలియదు. అధికారం అంటే ఇంట్లో మనం ఉన్నాం, మనకు పిల్లలు ఉన్నారు, పిల్లలు సరిగ్గా చదవరు, ఆటలకు పోతుంటారు. ఒరే ఇలా రండిరా, ఇక్కడ కూర్చోండిరా, పుస్తకాలు తీసి చదవండి, అత్తమాన ఆటలు దౌర్భాగ్యులారా అని చెప్పి మనం తిడతాం, అధికారాన్ని చలాయిస్తాం. దాన్ని మనం అధికారం అంటాం. ఇక్కడ అధికారం అనే అంశంలో 5 భాగాలు మనకు దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. 1 దేవుని యొక్క అధికారం, 2 క్రీస్తు యొక్క అధికారం, 3 అపోస్తలుల యొక్క అధికారం. అధికారుల గురించి కొన్ని ఇతర ఉదాహరణల గురించి సంబోధించమని చెప్పి రావాలి. ఫస్ట్ దేవుని యొక్క అధికారం. దేవుని యొక్క అధికారం అంటే ఏమిటి? దేవుని యొక్క అధికారం అంటే తండ్రి తన బిడ్డకు సూచించిన అధికారము. ఏం సూచించాడు? నీవు మనుష్య కుమారుడిగా పుట్టి ఈ లోకానికి వెళ్ళి నీవు పాపంతో నిండి ఉన్న ఆ ప్రజలందరినీ మార్చి నీ యొక్క రక్తంతో శుద్ధి చేసి వారిని పవిత్రులుగా చేయమని దేవుడు తన కుమారుడికి అధికారించాడు. అది దేవుని యొక్క అధికారం. 2 యేసుక్రీస్తు యొక్క అధికారం. యేసుక్రీస్తు యొక్క అధికారం అంటే యేసుక్రీస్తు ఎవరు? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి ఆయన తన అధికారం చేత ప్రజలను మార్చడానికి తను ఎవరిని ఎంచుకోవాలి అని వెతికి మొత్తం మీద 12 మంది శిష్యులను వెతికి 12 మంది శిష్యుల ద్వారా తాను అధికారాన్ని చెలాయించుకుని ముందుకు సాగాడు. అది 2వ అంశం. 3వ అంశానికి వస్తే అపోస్తలుల యొక్క అధికారం. అపోస్తలులు అంటే ఎవరు? అపోస్తలులు అంటే యేసు ప్రభు వారు మన భూలోకానికి వచ్చి మనిషి కుమారుడిగా ఉండి 12 మంది శిష్యుల్ని వెతికాడు. 12 మంది శిష్యుల్ని మనం అపోస్తలులు అన్నాం. వారు దేవుని ద్వారా అభిషేకం పొందినవారు. ఇప్పుడు ఉన్న స్థానంలో వాళ్ళని ఏమంటారంటే పాస్టర్స్ అంటారు. పాస్టర్స్ అంటే అందరూ పాస్టర్స్ కాదు, వాక్యం చెప్తారు, అందరూ చెప్తారు. కానీ వాళ్ళు ఎలా ఉండాలి? అధికారంగా గురుమండల అధ్యక్షుల ద్వారా వాళ్ళు బాప్టిస్టాలు పొంది కొన్ని ఆర్డినెన్స్ ఉంటాయి, ఆ ఆర్డినెన్స్ అన్ని కూడా పొంది చెప్తారు. ఇప్పుడు మన చర్చలు ఉన్నాయి, లోదరం చర్చ్ అయినా సరే, వేరే చర్చ్, ఏ చర్చ్ అయినా సరే, ప్రతి చర్చ్కి కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. ఒకడు నేను పాస్టర్ గారిని ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఆ ట్రైనింగ్ సెంటర్కి పాస్టర్ గారి ద్వారా రికమెండేషన్ తీసుకుని వెళ్తారు. వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? వాక్యాన్ని నేర్చుకుంటారు. వాక్యాన్ని నేర్చుకుని వాక్యాన్ని పూర్తిగా నేర్చుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ పొంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ అధికారులు ఏం చేస్తారంటే, అబ్బాయి నువ్వు చంద్రపురం గ్రామంలో ఉన్న బైబిల్ మిషన్ చర్చ్కి వెళ్ళి నువ్వు వాక్యాన్ని బోధించు. నీకు అక్కడ 6 నెలలు నీకు సమయం, 6 నెలలు కూడా నీకు ఆ సంఘం భోజన సదుపాయాలు నీకు చూస్తుందో 6 నెలలు కూడా నీవు అక్కడ వాక్యోపదేశం ప్రకటన చెయ్యి. అంటే ఎదురుకుండా ఎవరు ఉంటారు? మెయిన్ పాస్టర్ గారు ఉంటారు. మెయిన్ పాస్టర్ గారు ఉన్నా నువ్వు వెళ్ళి వాక్యం చెప్పాలి, ఆరాధన చెయ్యాలి, వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పడం వల్ల ఏమవుతుంది? నీవు దాంట్లో నలుగుతావు. కలిగి అప్పుడు తర్వాత ఎప్పుడైతే ఈ 6 నెలలు ట్రైనింగ్ నీకు కంప్లీట్ అయినప్పుడు, పలానా రమణ నువ్వు ఇప్పుడు 6 నెలలు ట్రైనింగ్ అయ్యావు, అంత బాగుంది కాబట్టి నీకు పలానా దిక్కున పోలవరం దగ్గర ఏదో మండలం ఉందో, ఆ మండలంలో ఏదో చర్చ్ ఇస్తున్నావు, ఆ చర్చ్ కాడికి వెళ్ళిపో, నువ్వు అక్కడ బ్రతుకు. నీకు మళ్ళా 5 నెలలు 5 సంవత్సరాలు నువ్వు అక్కడ సర్వీస్ చేయాలి. 5 నెలల సంవత్సరాలు అయిన తర్వాత నేను మళ్ళీ మారుతాను. గవర్నమెంట్ ఉంది,
ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఏమవుతుంది? నిలబడుతున్నారు. ఏరియాలు బట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ నిలబడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తారు? 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. 5 సంవత్సరాలు పరిపాలన అయిపోయాక మళ్ళీ ఎలక్షన్. అలాగే 5 సంవత్సరాలు మన చర్చిలో బోధన అయిపోయిన తర్వాత ఆయన్ని బొరికి ట్రాన్స్ఫర్. అదనమాట. అది అపోస్తుల యొక్క అధికారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దీని మీద కొన్ని మాట్లాడుకుంటాం. దేవుడి యొక్క అధికారం గురించి మనం చెప్పుకున్నాం. దేవుడు సృష్టికర్త మరియు కలిగి ఉన్న ప్రతి దానికి యజమాని. దేవుడు సృష్టికర్త. సృష్టికర్త అంటే దేవుడు సృష్టికర్త అంటే ఏంటి? సృష్టికర్త అంటే దేవుడు సృష్టికర్త. కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో మనకి ఉన్నాయి. దాంట్లో ఉంది, ఒక అధ్యాయంలో ఉంది. ఏమనుంది? 1వ దినాన్న ఆకాశాన్ని సృష్టించెను, 2వ దినాన్ని సూర్యుడు నక్షత్రాన్ని చంద్రుని సృష్టించెను అని మనకు అంశం దాంట్లో ఉంటుంది. అలాగా ఒక్కొక్క దాన్ని సృష్టించడం అన్నమాట. అర్థమైందా? దేవుడు సృష్టికర్త మరియు కలిగి ఉన్న ప్రతి దానికి ఆయన ఎవరు? యజమాని. ఆయన సృష్టికర్త, ఆయన యజమాని. మీరు పిల్లలు అంటారు, వాళ్ళకి ఎవరు? మీరు యజమాని. వాళ్ళకి పెళ్ళి అక్కడికి వెళ్ళిపోయే వరకు కూడా మీరు యజమాని. అలాగే దేవుడు కూడా అలాగే మనుష్యుల మీద, దేవదూతల మీద మరియు సృష్టి అంతటి మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడు. మనుషుల మీద, దేవదూతల మీద, సృష్టి అంటే ప్రపంచం, వరల్డ్ వైడ్, ఇంటర్నేషనల్, ఇదన్నమాట. ఈ అన్నిటి మీద ఆయనే అధికారాన్ని కలిగి ఉన్నాడు. అది దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34, 35లో ఉంది. చదవము ఒకసారి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34, 35. ఆ కాలమున గడిచిన పిమ్మట నెబుకద్నెజరును, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టి ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడనగు దేవునికి స్తోత్రం చేసి గణపరిచి స్తుతించుతిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యం తరతరములకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక శాన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. అది ఆయన ఎవరండి? ఆయన చిత్తము చొప్పున జరిగించువాడు. జరిగించేవాడు అంటే అధికారం ద్వారా పరిపాలన చేసేవాడు అన్నమాట. ఆయన అటువంటి అధికారాన్ని మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఆయనకు తగినట్టుగా అనువుగా మనం జీవించాలి. అది దేవుని యొక్క అధికారం. మరి క్రీస్తు యొక్క అధికారం ఒకటి. అధికారం ఒక్కటే కలిగి ఉండునని యేసు బోధించాడు. అధికారాన్ని ఒక్కటే కలిగి ఉండవలనని యేసు బోధించాడు. రెండోది, క్రీస్తు యొక్క అధికారము తండ్రి అయిన దేవుని నుండి కలిగినది. క్రీస్తు యొక్క అధికారము తండ్రి అయిన దేవుని నుండి కలిగినది. సర్వాధికారి అయిన క్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. చూడు, అధికారము ఒక్కటే కలిగి ఉండవలనని యేసు బోధించేది. యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం ఒకసారి. దేవుని యొద్ద నుండి వచ్చేవాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూసి ఉండలేదు. ఈయనే తండ్రిని చూసి ఉన్నవాడు, ఈయనే తండ్రిని చూసి ఉన్నవాడు. ఎవరు చూసారు తండ్రిని? ఎవరు చూడలేదు. మోషే తన రాజ్య పరిపాలనలో మొత్తం ప్రజలందరినీ కూడా ఒక మంచి బాటలో నడిపించాడంటే మోషేకి యేసు ప్రభు గారు కనపడలేదు. ఆయన మాటలు వినపడి, ఆయన వెలుగు కనపడి,
అయితే ఇక్కడ దేవునికి మాత్రమే, యేసుక్రీస్తు దేవునికి మాత్రమే కనపడతాడు. అంటే ఆయన కుమారుడు కాదు, మనకెవరికి కూడా కనపడతాడు. అది ఇక్కడ మన యోహాను సువార్త 4:47 చెప్తుంది. క్రీస్తు యొక్క అధికారము తండ్రి అయిన దేవుని నుండి కలిగినది. క్రీస్తు యొక్క అధికారము ఎవరి నుంచి కలిగింది? తండ్రి అయినా అంటే తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి నుంచే ఆయనకి కలిగింది. ఎందుకు కలిగిందంటే ఆయన మనిషి కుమారుడిగా మన భూలోకానికి వచ్చాడు కాబట్టి ప్రతిదీ కూడా ఏది చేయాలన్నా ఆయన ప్రతిదీ కూడా తండ్రి యొక్క పర్మిషన్ తీసుకుని ఆయన మనకి చేశాడు. ఆయన 5,000 మంది జనాభా కూర్చొని ఉండగా అక్కడ ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన అధికారాన్ని సాటిస్తూ మనం ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్తున్నాడు. ఆ సమయంలో వాళ్ళందరికీ కూడా భోజనం లేనప్పుడు ఆయన ఏం చేశాడు? 5 రొట్లు 2 చేపలు తీసుకొచ్చి పెడితే మనం ఏం చేస్తాం? 5 రొట్లు 2 చేపలు పెడితే నేను ఏం చేయలేదు బాబు, ఎవరు సరిపోతే ఆ వాటర్కి ఆడడం ఈ వాటర్కి ఆడడం అన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? నా దగ్గర నీవు 5 రొట్లు 2 చేపలను పెట్టావు, ఇట్లా నేనేం చేయను? తండ్రి నీవే నాకు అధికారం ఇచ్చి పంపావు, కానీ సృష్టి నువ్వే పరమదేవుడు సృష్టికర్త నువ్వే కాబట్టి నువ్వే ఈ అందరికి కూడా భోజనాన్ని సిద్ధపాటు చేయి అని చెప్పేసి అడిగినప్పుడు ఏమైంది? ఆయన అడిగి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో కొన్ని వేల గంపలు అక్కడ తయారైనవి, అక్కడ ఉన్న జనాలు అందరికీ పంచగా ఇంకా కొన్ని గంపలు వాళ్ళందరూ సమృద్ధిగా తిన్నారు. అది అన్నమాట. ఇక్కడ క్రీస్తు యొక్క అధికారం తండ్రి దేవుడి నుండి కలిగింది. అంటే అక్కడ ఆడ పెట్టడానికి కూడా అధికారం అలాగే వచ్చిందన్న. అటువంటి అధికారాన్ని కూడా మనం కలిగి ఉండాలంటే ఆయన మనం ఉండాలి. తర్వాత అపోస్తుల యొక్క అధికారం. అపోస్తుల యొక్క అధికారం అంటే ఏంటి? అపోస్తులు అంటే చెప్పాను కదా, పాస్టర్ గారు. అపోస్తులు అంటే పాస్టర్, అభిషేకం పొందిన పాస్టర్ గారు. అభిషేకం పొందిన పాస్టర్ గారి యొక్క మాటలు మనం శ్రద్ధగా వినాలి. విని ఆయన ప్రతి ఆదివారం మనం చర్చికి వెళ్తూ ఉండాలి, ఆరాధనలో పాల్గొనాలి. ఎక్కువ మంది ఎప్పుడు వెళ్తారు తెలుసా? ఆయన వాక్యం చెప్తున్నప్పుడు వెళ్తారు. వాక్యం చెప్తున్నప్పుడు కాదు మనం వెళ్ళేది, ఆరాధన ముందు మనం అక్కడ ఉండాలి. ఆరాధనలో మనం ఎప్పుడైతే మనం ఆరాధనలో పాల్గొని ఆరాధన అంతా స్పష్టంగా మనం గ్రహించి దాన్ని పలికినప్పుడు మనకు దేవుని రాజ్యానికి వారసత్వాన్ని మనం పొందుతాం. అప్పుడు మన కుటుంబాల్లో నడవడిక మనం ఎలా నడిస్తే, తల్లి తండ్రి ఏ విధంగా నడిస్తే బిడ్డలు కూడా అలాగే నడుస్తాయి. తల్లి తండ్రి పుట్టాము, మన పిల్లలకు అనేసేసాము, మన పని పొద్దున్నకంటే క్యార చెట్టుకుని పొలం పోతున్నాను, ఏమయ్యా నువ్వు అది ఆ రైతుల దగ్గర కంటే ఏదో పని చేస్తున్నట్లు వెళ్ళాలని అలా పోతే ఇలా పోతే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఏమైపోతారు? దారి తప్పి నడుస్తారు. దారి తప్పి నడిచినప్పుడు ఏమవుద్ది? సమస్యలను బట్టి ఇబ్బందులు ఏంటి? అన్నీ ప్రతి దానికి కూడా రూపాయలు ఖర్చు పెట్టాలి. ప్రతి దానికి కూడా ఒక కండిషన్ తీసుకురావాలంటే ఆడి మీద అపనందం, ఇది దొంగోడు, ఇది అబద్ధికుడు, అమ్మో ఈ గుమ్మాల పోతే ఏదో ఎత్తుకుపోతాడేమో, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. అది కాకుండా తల్లిదండ్రులు
తన పనులకి వెళ్ళి కుటుంబాన్ని పోషించాలి కాబట్టి తన పనులకి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు చెప్పవలసినవన్నీ కూడా చెప్పి మనం వాళ్ళ సాధనకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు దారి తప్పిపోకుండా మంచి మార్గాన్ని వాళ్ళు నడుస్తారు. లేదనుకో ఈ ముళగం దాటేసి అవతలకి వెళ్ళిపోయి మామిడి చెట్టు కాడికి వెళ్ళిపోయి 4 మామిడికాయలు కోసుకొచ్చారు. కోసుకొచ్చేసారు మామిడికాయలు కోసుకొచ్చారు, అక్కడికి రా మామిడికాయలు అక్కడ కోసుకొచ్చామంటారు. తెచ్చాము బాగా తెచ్చేవారా, నువ్వు సూపర్గా తెచ్చేవారా, రేపు పొద్దున్న పప్పులు వేసేసి మామిడికాయలు ఉండేస్తాం, మాంసం వేసి మామిడికేసి ఉండేస్తాం అన్నారనుకో. అమ్మకి మనం ఎప్పుడైతే పిల్లలు ఇలా తెచ్చిచ్చారో మేము ఇచ్చేటప్పుడు మా అమ్మ కూడా నన్ను ఎంతో ఇచ్చేస్తున్నారు, మీరు చాలా గొప్పని, రేపు పొద్దున్న గ్యాలు ఇచ్చేచ్చారు, రేపు పొద్దున్న కూడా తెచ్చారు, కొబ్బరికాయలు తెచ్చారు, అది గంటలు కోసుకొచ్చారు. ఈ ప్రవర్తనలో వాళ్ళు అలాగా ఉంటారు. అటువంటి ఏవి లేకపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? యేసు పరిశుద్ధాత్మ ద్వారా అభిషక్తులకు శక్తిని అధికారం ఏ విధంగా అయితే ఇచ్చాడో వాళ్ళ మాటలు బట్టి మనం కూడా అధికారాన్ని మనం పొందాలి. మనం పొందిన అధికారాన్ని మన బిడ్డలకి చెప్పాలి. ఆ విధంగా మనం చెప్పినప్పుడు వాళ్ళు దారి తప్పకుండా యేసు నడవడిలో వాళ్ళు నడిచి మంచి మార్గంగా నడిచి యేసు నామాన్ని స్తుతిస్తారు. ఆ విధంగా మనం ఉండాలి. అపోస్తుల మాటలు దేవుని యొక్క ఆజ్ఞలు అంటారు. అపోస్తుల మాటలు పాస్టర్ గారు చెప్పే మాటలు ఎలా ఉంటాయి? పాస్టర్ గారు మామూలుగా మాట్లాడతారు, కానీ పాస్టర్ గారు లోపలికి దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. ఆత్మ ద్వారానే పాస్టర్ గారు మాట్లాడినప్పుడు ఆయన ఏమైతే మాట్లాడతాడో ఆయన మనం శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి మనం రాకూడదు. మామూలు స్థితికి మనం వచ్చామంటే ఏమవుతుంది? మనం యథాస్థితి అంతే. ఏమంటాం వదిలేస్తాం, వింటాం వదిలేస్తాం. మనకి ఎప్పుడు మనం మంచి మార్గాన్ని నడుస్తాం? మంచి మార్గం నడవాలంటే ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకోవాలి. కార్యక్రమానికి వెళ్ళే ముందు బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. పిల్లలు సక్రమైన మార్గంలో పెట్టుకోవాలి. ఎక్కడ ఏం జరుగుతుందో తప్పుని దాన్ని సరిదిద్ది మంచి మార్గంలో మనం నడుచుకున్నప్పుడు ఆయనకు మనం ఇష్టపడే వారిలాగా ఉంటాము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 7-8 చదవమ్మా. 57:7-8 ఉన్నతమైన మహాపర్వతం మీద యెషయా గ్రంథం 7-8 నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములిచ్చటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అది ఇప్పుడు ఏమన్నా చూసావా? మనం ఏం చేయాలంట? ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వాలి, వస్త్రం లేని వారికి వస్త్రం, దిక్కుమాలిన భేదము మన ఇంట్లో చేర్చుకోవచ్చు. వస్త్రహీనుడికి కనపడినప్పుడు మనం ఏం చేయాలి? వస్త్రాలను ఇవ్వాలి. ఆ విధంగా మన పిల్ల పట్లైనా ఎవరి పట్లైనా మనం ఆ విధంగా మనం నడుచుకున్నప్పుడు అది దేవుడికి ఇష్టమైన ఉపవాసము. అటువంటి ఉపవాసాన్ని మనం కలిగి ఉండాలి. అటువంటి ఉపవాసాన్ని మనం కలిగి ఉన్నామా? కలిగి ఎలా ఉన్నాం? అపోస్తులను తిరస్కరించేవారు. అయ్యి బాబాయ్ పాస్టర్ గారు వస్తారంట ఇంటికి. ఈ పాస్టర్ గారు వచ్చారంటే పాస్టర్ గారు ఏం అడుగుతారు అని ఏం చెప్పాలో మనకు రాదు. ప్రార్థనకి వెళ్తాం, వాక్యం చదవమంటారేమో, పక్కడు తలకాయ ఇట్టి పాస్టర్ గారికి మనం కనపడకోకుండా దాపుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? పాస్టర్ గారికి మనం కనపడం. అప్పుడు రమణాలు వేసి చదువుని అంటారు. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? చెయ్యాలా? అలాగే చెయ్యాలా?
ప్రార్థన చేయాలంటే దాక్కోకూడదు. దాక్కోకూడదు. కనపడి అందరికీ కూడా ఉండాలి అంటే ఉండాలి. పాస్టర్ గారిని తిరస్కరించకూడదు. మన ఇంటికి వస్తున్నాడు రా బాబా, ఇప్పుడు ఆయన కాఫీ ఇవ్వాలి, లేదా ఏదో పలహారం పెట్టాలి, లేదంటే ఆయన ప్రార్థన చేసి వెళ్ళాడనుకో మనం కానుక ఇవ్వాలి. మన దగ్గర కానుక లేదు, పలహారం లేదు, టీ లేదు. ఈయన రాకపోతే బాగుండు, లేదంటే పక్క వెళ్ళిపోతే పాస్టర్ గారి ఇంటికాడ చూసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతాడు. అవును, ఇంటికాడ లేదు, పాస్టర్ గారు రారు, వెళ్ళిపోతాడు. అలాగా మనం ఉండకూడదు. అలా ఉండకోకుండా ప్రతిదీ కూడా మనకి ఎప్పుడైతే దేవుడు అథారిటీ అంటే అధికారాన్ని ఇచ్చాడో ఆ అధికారాన్ని తండ్రి ఇచ్చిన అధికారాన్ని కుమారుడు ఎలాగా నెరవేర్చాడు, కుమారుడు ఇచ్చిన అధికారిని అపోస్తలు ఎలా నెరవేర్చారో, అపోస్తలు ఇచ్చిన వాక్యం అనే అధికారాన్ని ప్రజలు ఏ విధంగా నిర్ణయించుకుంటున్నారో మనం కరెక్ట్గా మనం ఉంటే ఆయనకి ఇష్టలుగా ఉంటాము. ఆయనకే అది పెద్ద ఫాస్టింగ్, ఉపవాసము. అటువంటి ఉపవాసాన్ని ఆయన కలిగి మన పట్ల కలిగి ఉన్నప్పుడు మనం ఆయన రాకడ సమయంలో, మధ్యస్థ స్థితిలోకి ఆయన రాకడ సమయంలో దేవుడికి ముందుగా మనం సమాధిలో ఉన్నవాడి తర్వాత మనం ఎత్తబడతాం. అలా ఎత్తబడి దేవునికి రాజ్యానికి వారసులుగా ఉంటాం. అటువంటి వారసత్వాన్ని మీరందరూ కూడా కలిగి ఈ నూతన సంవత్సరంలో ఉండాలి. ఇప్పుడు దాకా అయిపోయింది, వదిలేండి. ఇప్పుడైనా మారు మనసు పొంది మన దేవుని వైపు మనం తిరగాలి అని అనుకుని ఆడ చెప్పుడు మాటలు అంటాం మానేసి, ఏళ్ళ చెప్పుడు మాటలు అంటాం మానేసి, ఆడ చెప్పినట్టు నడుపుతూ మానేసి ఎన్ని వదిలేసి ఏదైనా కూడా ప్రతిదీ కూడా దేవుని చెప్పుకొని మీరు అడుగు తీసి అడుగేసినప్పుడు ఆ అడుగు కింద మీకు పువ్వులతోటి బాట ఉంటుంది. ఆ బాటలోనే మనం నడుస్తాం. అటువంటి గొప్ప దీవెన మీకు కలగాలని దేవుని నామం కోరుకుంటున్నాను. మీ అందరికీ okay. God is ready to came quickly. He protected us. Last year we have stepped into a new year. Today I talk to you about authority. God is the grader. Please keep in your prayers about widows' needs and also other needs. I am planning to build a new house for them. Please consider this. God bless you all. Amen. స్తోత్రం 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 స్తుతులకు స్తోత్రాలకు స్తోత్రాలు నాయన. ఎంతవరకు పాటలతోనూ ఆరాధనతోనూ నాయన నీ బిడ్డలో మీరుండే చెప్పే వాక్యంతోనూ నడిపించావు నాయన. నీకు ఎన్నో వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నాయన, అధికారము విషయంలో నాయన మాకు తెలియపరిచావు తండ్రి. నాయన మీరైతే యేసు క్రీస్తు ద్వారా అధికారం నాయన తెలియజేశారు నాయన యేసు వారు అయితే ప్రభా నాయన ప్రభా స్తోత్రం తండ్రి. అపొస్తలుల విషయంలో నాయన తెలియజేశారు ప్రభా. ఆ యొక్క పాస్టర్ గారుల విషయంలో నాయన మేము నేర్చుకుని నాయన అధికారం మా బిడ్డలతోటి మేము ముందుకు నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని నడుకుంటున్నాను ప్రభా. నీకు ఎన్నో వందనాలు తండ్రి. స్తోత్రం నాయన ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ బిడ్డల పట్ల మీరు చల్లని కృపణించండి తండ్రి. మీ యొక్క ఆశీర్వాదాలు బిడ్డలపై ఉంచండి తండ్రి. స్తోత్రం నాయన. కుటుంబాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. స్తోత్రం నాయన. బిడ్డలకు ఆరోగ్యం బలము శక్తితో నింపమని బ్రతులాడుకుంటున్నాను ప్రభా. హృదయ రహస్యములు ఎరిగిన తండ్రివి కనుక నాయన బిడ్డల హృదయాల్లో ఏమై ఉన్నావో మాకైతే తెలవదు కానీ నాయన మేము తల్లి గర్భంలో పడక మునిపే మేమంటే ఏంటో మీకు తెలుసు నాయన. స్తోత్రం నాయన. ప్రతి విషయంలో మీకు తెలుసు తండ్రి. స్తోత్రం నాయన. ఈ బిడ్డల పట్ల మీరు చల్లని చూపునుంచండి అయ్యా. స్తోత్రం తండ్రి. బిడ్డలందరికీ సహాయం చేస్తున్నా నాయన. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. నేను
బిడ్డల పట్ల మీరు చల్లని కృపణించండి తండ్రి స్తోత్రం నాయన. ఆ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల్లో మీరు తోడుండండి తండ్రి స్తోత్రం నాయన. ఆ బిడ్డలకు ఆరోగ్య బలం శక్తితో నింపమని బ్రతిమాడుకుంటున్నానయ్యా స్తోత్రం నాయన. ఆ యొక్క బిడ్డల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి స్తోత్రం నాయన. మీ అధికమైన ప్రేమ నా బిడ్డల పట్ల నాయన చల్లండి తండ్రి స్తోత్రం నాయన. ఇదిగో నాయన ఇంతవరకు నాయన మీరు ముందుండి నడిపించావు తండ్రి. ఈ బిడ్డలకి చక్కటి ఆరోగ్యం దయచేయమని నాయన. నా ప్రభు బిడ్డలకు ఉన్న ఆలోచనలు మీరు తోడుగా ఉండమని బ్రతిమాడుకుంటున్నానయ్యా. ఇదిగో నాయన రవికుమార్ గారి విషయం నా భర్త విషయంలో బిడ్డలకు తోడుగా ఉండండి. చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. ఇంకా మీలో నడిపించమని బ్రతిమాడుకుంటున్నాను నాయన. నాయన బిడ్డ ద్వారా ఎంతో మంది బిడ్డలకి సహాయం కలగడానికి నాయన అటు కృపను చూపించండి అయ్యా స్తోత్రం నాయన. ఆ బిడ్డను మీ ఆరోగ్యం నింపమని బ్రతిమాడుకుంటున్నాను నాయన. మీ రక్తంతో ప్రోక్షింప చేయండి నాయన స్తోత్రం తండ్రి. పరిశుద్ధడానికి ఎన్నో వందనాలు తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామాన్ని పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మన దినమాహారము దయచేయము, మహిళల హరం చేసుకుని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము, శోధన లేక తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు అన్యోన్నత సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. పాస్టర్ గారిని దీవించి ఇచ్చిన కుటుంబాలను ఆశీర్వదించమని అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. పరమండల మంది ఆశీర్వాదాలు తండ్రి. మీకు వేలాది ప్రభావ. ఇదిగో నేను మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా ప్రభు బిడ్డలోనైనా ఆహారం తినచుండగానైనా చక్కటి ఆరోగ్య పరమ శక్తిని దయచి ఎటువంటి ఆటంకాల హానికరాలు లేకుండా మీ సజీవ రెక్కల కింద కాచి కాపాడిన ఆయన ఈ ఆహారాన్ని అందించిన బిడ్డలను దీవించి ఆస్వాదించమని ఈ కొద్ది ప్రార్థన ఈ పాదాలు చెంతకు చేర్చుకోమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఈ కూర్చోండి వచ్చేపాడు కదిలేకి